శ్రీ గురుభ్యో నమః. ఆర్యన్ భక్తి టీవీకి స్వాగతం. ప్రస్తుతం ఈ వీడియోలో ఏ రాశి వారు ఏ దేవతలను పూజిస్తే వారి కోరికలు వెంటనే నెరవేరుతాయో వివరించడం జరుగుతుంది. అంటే ఏ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి, ఏ దేవతలను ఆరాధించాలి అనే విషయాన్ని సమగ్రంగా ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది. గత వీడియోలో మేషరాశి వారు తమ సమస్యలు తీరటానికి ఎవరిని పూజించాలో వివరించడం జరిగింది. ప్రస్తుతం ఈ వీడియోలో వృషభ రాశి వారు తమ కోరికలు నెరవేరటానికి, సమస్యలు తీరటానికి ఏ దేవతల్ని ఉపాసించాలి, ఏ స్తోత్రాలు పఠించాలి, ఏ దేవతలను పూజించాలి అన్న విషయం పూర్తిగా వివరించడం జరుగుతుంది. కృత్తిక 2, 3, 4 పాదాల్లో పుట్టినవారు, రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో పుట్టినవారు, లేదా వృషభం జన్మలగ్నం అయినవారు, లేదా పేరు ప్రకారం వృషభ రాశి అయినవారు ఇప్పుడు చెప్పబోయే దేవతలను పూజిస్తూ ఉంటే వారి కోరికలు నెరవేరుతాయి, సమస్యలు కూడా తగ్గిపోతాయి. వృషభ రాశి వారు ప్రతిరోజు శ్రీ ఆంజనేయ స్వామి వారిని ఆరాధిస్తే ఆర్థిక ఆరోగ్య సమస్యలు ఉండవు, ఆపదల నుండి రక్షణ కలుగుతుంది. ప్రతిరోజు హనుమాన్ చాలీసాను పఠిస్తూ ఉంటే అన్ని వ్యవహారాల్లో వీరికి విజయం ప్రాప్తిస్తుంది. తీవ్ర ఆర్థిక ఆరోగ్య ఉద్యోగ సమస్యలతో ఉన్నవారు ప్రతిరోజు హనుమాన్ చాలీసాను 11 సార్లు పఠిస్తూ ఉంటే అన్ని కోరికలు నెరవేరి సమస్యలు కూడా తీరిపోతాయి. శ్రీ హనుమత్ మంత్రాన్ని ఉపదేశం తీసుకొని ప్రతిరోజు జపిస్తూ ఉంటే కూడా జీవితంలో మంచి ప్రగతి ఉంటుంది. ఈ హనుమాన్ చాలీసాను కానీ హనుమాన్ సహస్రనామ స్తోత్రాన్ని కానీ వృషభ రాశి వారు ప్రతిరోజు పఠిస్తూ ఉంటే వారికి ఉన్న అన్ని సమస్యలు కూడా తగ్గిపోతాయి. అదేవిధంగా జీవితంలో ఎదుగుదల ఉంటుంది. దీంతో పాటుగా నెలకొక మంగళవారం కానీ లేదా ప్రతి మంగళవారం కానీ శ్రీ హనుమాన్ ఆలయంలో 108 ప్రదక్షిణాలు కనుక చేస్తూ ఉన్నట్లయితే వారి కోరికలు సత్వరమే నెరవేరుతాయి, సమస్యలు కూడా వెంటనే తీరిపోతాయి. ఉద్యోగంలోని వృషభ రాశి వారు, వివాహం కాక ఇబ్బంది పడుతున్న వృషభ రాశి వారు శ్రీ గురుదత్త జయ గురుదత్త అనే దత్తాత్రేయుల వారి స్మరణ మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు కానీ 1008 సార్లు కానీ జపించాలి. ఈ స్మరణ మంత్రాలకి ఉపదేశం అవసరం లేదు, నియమాలు కూడా ఏమీ లేవు. ఈ మంత్రజపంతో పాటు ప్రతిరోజు గురు చరిత్రను పారాయణం చేసినా లేదా శ్రీ దత్తస్తవను పఠిస్తూ ఉన్న వెంటనే వివాహం అవుతుంది, ఉద్యోగం కూడా వస్తుంది. ఉద్యోగం లేక ఇబ్బంది పడేవారు, వివాహం బాగా లేట్ అయినటువంటి వారు దత్తస్తవాన్ని ప్రతిరోజు 11 సార్లు పఠించాలి. దీంతో పాటుగా శ్రీ గురుదత్త జయ గురుదత్త అనే దత్తాత్రేయుల వారి స్మరణ మంత్రాన్ని కనీసం 1008 సార్లు ప్రతిరోజు జపిస్తూ ఉన్నట్లయితే వివాహం వెంటనే అవుతుంది. అదేవిధంగా ఉద్యోగం కూడా లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం కానీ స్థిరమైన ఉద్యోగం కోసం కానీ ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది మంచి తరుణోపాయం. ఇంట్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతిరోజు దీపారాధన చేసి యథాశక్తి నైవేద్యాన్ని సమర్పించి ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని కనీసం 5 నుండి 10 నిమిషాల పాటు వృషభ రాశి వారు జపిస్తే వారికి ఉన్న అన్ని కోరికలు కూడా నెరవేరుతాయి, ఆర్థికంగా వృద్ధి చెందుతారు, వ్యాపారాలు కూడా డెవలప్ అవుతాయి. అంటే వ్యాపారం రంగంలో ఉండే వృషభ రాశి వారికి వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది, వివాహం కూడా అవుతుంది. అదేవిధంగా రుణ బాధలు కూడా ఉండవు. ప్రతిరోజు ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని 1008 సార్లు కానీ లేతే 5 నుండి 10 నిమిషాల వరకు కానీ ప్రతిరోజు జపించాలి. ఇదే కాకుండా ప్రతిరోజు విష్ణు సహస్రనామాన్ని కూడా పారాయణం కనుక చేస్తూ ఉన్నట్లయితే ఆర్థికంగా బాగా డెవలప్ అవుతారు, రుణ బాధలు ఉండవు, డబ్బుకు కూడా ఇంట్లో లోటు ఉండదు. వృషభ రాశి వారు ప్రతిరోజు సుబ్రహ్మణ్య సహస్రనామ స్తోత్రాన్ని పఠిస్తే అన్ని సమస్యలు తొలగిపోతాయి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి వారిని ధూపం దీపం నైవేద్యం సమర్పించి సుబ్రహ్మణ్య సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయాలి. లేదా ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని ప్రతిరోజు కనీసం 5 నిమిషాల పాటు జపించాలి. మంగళవారం నాన్ వెజ్ తీసుకోకూడదు. వృషభ రాశి వారు ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తూ ఉంటే వివాహం కాని వారికి వివాహం అవుతుంది, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి ఉంటుంది, వృత్తిలో ఎదుగుదల లేక స్థిరత్వం లేక ఇబ్బంది పడే వారికి వృత్తిలో బాగా స్థిరపడతారు, రుణ బాధలు కూడా తగ్గిపోతాయి. అంటే సుబ్రహ్మణ్య సహస్రనామం కానీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కానీ లేకపోతే ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని కానీ ప్రతిరోజు వీరు పారాయణం చేయాలి, జపించాలి.
మొత్తం మీద గమనిస్తే వృషభ రాశి వారు ప్రతిరోజు శ్రీ ఆంజనేయ స్వామి వారిని, సుబ్రహ్మణ్య స్వామిని, దత్తాత్రేయ స్వామిని, ఇంకా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తే ఆర్థికంగా వృద్ధి చెందుతారు. వీరికి అన్ని వ్యవహారాల్లో కూడా విజయం ఉంటుంది. వివాహం కాక ఇబ్బంది పడేవారికి వివాహం అవుతుంది. ఉద్యోగం లేక సమస్యలతో ఇబ్బంది పడేవారు ఉద్యోగం లభిస్తుంది. రుణ బాధలతో సతమతమయ్యే వారికి రుణ బాధల నుండి విముక్తి కలుగుతుంది. ఇంద్ర దేవతల్ని పూజించలేకపోయినా ఇప్పుడు చెప్పిన దేవతల్లో ఎవరో ఒకరిని ఆరాధించినా కానీ మంచి ఫలితం ఉంటుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అంటే ఇప్పుడు చెప్పిన ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యం, దత్తాత్రేయ స్వామి వీరందరినీ పూజించకపోయినా ఇందులో ఏ ఒక్క దేవతామూర్తిని ఇప్పుడు చెప్పిన పద్ధతిలో ఉపాసించినా కానీ వారి సమస్యలు తీరిపోతాయి, కోరికలు నెరవేరుతాయి. టైం కనుక ఉన్నట్లయితే అందరినీ పఠించవచ్చు, అందరి స్తోత్రాలు కూడా అందరినీ పూజించవచ్చు, అందరి స్తోత్రాలు కూడా పఠించవచ్చు. వివాహం కాక సరైన ఉద్యోగం లేక రుణాలతో అనారోగ్యంతో బాధపడుతున్న వృషభ రాశి వారు ఇప్పుడు చెప్పిన పూజలను ఆచరిస్తే వివాహం అవుతుంది, ఉద్యోగం లభిస్తుంది, ఆర్థికంగా బలపడతారు, రుణ బాధలుండవు. ఈ పూజలకు నియమాలు ఏమీ లేవు, ఎవరైనా ఆచరించవచ్చు. ఏమాత్రం భయం అవసరం లేదు. శ్రీ దత్త శరణం మమ. శ్రీ ఉమామహేశ్వర కృపాసిద్ధిరస్తు. స్వస్తి.